హాయ్ గైస్, మేమైతే ఈరోజు షాపింగ్కి వెళ్ళాం. నేను, మా నాన్నమ్మ, మా అక్కలు శారీస్ తీసుకుందాం అనేసి అని చెప్పి షాపింగ్కి వెళ్ళాం. షాప్ 1 అయిపోయింది, షాప్ 2 అయిపోయింది, షాప్ 3 అయిపోయింది, షాప్ 4కి వచ్చినాం. ఇందులో అయినా మీరు శారీస్ తీసుకుంటారా తీసుకోరా, బయట ఫుల్ ఎండలు ఉన్నాయి అక్క అనేసి అంటే సరే అనేసి అని చెప్పి ఇది ఒకటి తీసుకుందామని ఈ షాప్లో కూర్చున్నారు. తీసుకుందామని ఫిక్స్ అయినారు. అన్ని షాప్స్ తిరిగి 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 ఆఖరికి ఈ షాప్లోకి వచ్చి కూర్చొని ఇందులో కూడా ఉన్నాయి అన్నీ తీపిచ్చి ముంగటేసి లాస్ట్కి ఒక పిచ్చి చీరలు అయితే తీసుకున్నారు 2. నన్ను తీసుకోమన్నారు. ఆ చీరలను చూసి భయపడి నాకు వద్దాక మీరే తీసుకోండి అనేసి అని చెప్పన్న. ఈ పిచ్చి చీరలు అయితే తీసుకుర్రు. ఇన్ని షాపులు తిరిగి ఈ 2 పిచ్చి చీరలు తీసుకున్నారు. నాకు ఈ శారీస్ నచ్చలేవు అనేసి అని చెప్పంగానే మా అక్క ఏం చేసిందో చూడండి. వచ్చింది ఆడ కూర్చొని చూసుకుంటుంది. నిజంగానే ఈ చీరలు బాగాలేవా అనేసి అని చెప్పి మా నాన్నమ్మని అడుగుతుంది, మా అక్కని అడుగుతుంది, మీదేసుకొని చూసుకుంటుంది. ఆ చీరలు ఈ కలర్లు మాకు లేవు అనేసి అని చెప్పి అంటుంది. ఆ కలర్లు అట్ట లేవంట, ఫుల్ చీరలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ కలర్లు వాళ్ళకి. మళ్ళీ అవే కలర్లు తీసుకుర్రు. ఇక ఏడుస్తుందని చెప్పి మంచిగా ఉన్నాయి అక్క అని చెప్పన్న. నా మొహం చూడండి మొత్తం వాడిపోయింది ఎండలో తిరిగి తిరిగి. ఇంకా గాజుల షాప్కి కూడా వచ్చిర్రు. వాళ్ళకి మ్యాచింగ్ గాజులు కావాలంట, గాజులు తీసుకుందాం అనేసి అని గాజుల షాప్కి వచ్చి వాడిని గాజులు ఏమన్నారు, గాజుల షాప్ అయినని అనేసి అనగానే అతను గాజులు ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత ఏమంటుర్రు, ఇవన్నీ కలర్ వేయనట్టున్నాయ్యా మంచివి అని చెప్పి అంటుర్రు. ఆయనను కూడా